వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి మహిళ మీద కానీ అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు మరోసారి ఒక అనుచిత వ్యాఖ్య ఒక్కసారి వీడియో చూద్దాం, ఏమన్నారు దాని గురించి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుందండి. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజే వయసు ఎంత. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి చంద్రబాబు. సో ఈయన మాట్లాడుతూ ఆడదా కాదా మగనా ఆడనా అంట రోజా గారిని పట్టుకొని. రోజా గారి గురించి కూటమి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు అనేటువంటి ఆయన ఏం మాట్లాడారు, ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల తర్వాత రోజా రెస్పాండ్ అయితే దాని గురించి ఒక పెద్ద అర్థం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, రోజా వయసు ఎంత, జగన్ గారిని వాళ్ళను ఈయనను అన్ని కలుపుకొని వస్తున్నారు కదా. ఒక మాట అంటే ఇదే ఇప్పుడు మీ నాయకుడు అయ్యా బొలిశెట్టి గారు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దానికి ఏ అర్థం వస్తుందో ఆ అర్థం ఏదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పాలి. ఆయన ఏమన్నారో వాళ్ళ నాయకుడి గురించి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులని అందరినీ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు చెప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? మళ్ళొక్కసారి నాసిన కొడుకులు ఎవరు? చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు చెప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి సో ఈయన మాట్లాడుతూ వైసీపీ నా కొడకల్లారా ఆయన అనే మాటలు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడాను ఒకసారి రెండు సార్లు కాదు, జస్ట్ 40 సెకండ్ల వీడియోలో 6 సార్లు నా కొడకల్లారా అంటున్నాడు కదా. ఇందాక వాళ్ళ ఎమ్మెల్యే ఏదో అంటుండే రోజా గారు, ఆమె మాట్లాడింది ఏదో జగన్ గారి గురించి, అదేవిధంగా చంద్రబాబు వయసు ఎంత, ఆమె వయసు ఎంత, ఆమె ఆడనా మగనా అని చెప్తున్నారు కదా. ఇదే మీ నాయకుని అడుగు బొలిశెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారిని అడగండి. నా కొడకల్లారా అని అన్నారు కదా వైసీపీలో, ఆయన కంటే పెద్దవాళ్ళు ముద్రగడ పద్మనాభం గారి వయసు ఎంత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి వయసు ఎంత, బొత్స సత్యనారాయణ గారి వయసు ఎంత, ధర్మాన ప్రసాదరావు గారి వయసు ఎంత, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వయసు ఎంత, ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి కంటే చాలా పెద్దవాళ్ళు, చాలా రాజకీయ కురవృద్ధులు, దురంగులు, వీరందరినీ పట్టుకొని నా కొడకల్లారని అన్నారు కదా మీ నాయకుడు. అంటే వీళ్ళ వయసు ఎంత, వీళ్ళందరూ మీ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళ. ఒక్కసారి మనం మాట్లాడే ముందు మనం ఏమన్నాము, మన నాయకుడు ఏమన్నాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండాలి కదయ్యా. ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఆడనా మగనా అంటుంటే, ఇదే మన కుటుంబాల్లో కూడా ఉన్నారు కదా, మీ కుటుంబాల్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు. ఈ మాట చూయించేసి ఇలా రోజా గారిని ఇలా అన్నాను, మాజీ మంత్రి ఆడనా మగనా అని కరెక్టేనా అనేసి మీ కుటుంబ సభ్యులను అడగండి. పదవి ఏదో ఇటువంటి నేను ఇందాక చెప్పాను కదా,
ఆడబిడ్డ నిధి లాంటి అమలు చేయలేని దొంగ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలకి మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చేసి ఇష్టం వచ్చినటువంటిది మాటలు మాట్లాడుతున్నారే, సమంజసంగా ఉందా? ఒక ఆడకూతురు పెట్టుకొని మొన్న మీ పార్ట్నర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ రోజా గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను ఏదైతే బొలిశెట్టి గారు అన్నారో ఆ వ్యాఖ్యలను విత్డ్రాల్ చేసుకోవాలి. ప్రజలు కాస్త గమనిస్తున్నారు. పవర్ ఉంది కదా అని, అడ్డదారిలో అధికారంలోకి వచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎప్పటికి కూడాను మనుగడ సాధించలేరు. సో ఇది అందరూ కూడాను గుర్తెరిగి బాధ్యతగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ ఆ మాటలని తక్షణమే విత్డ్రాల్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ